ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. నమ్మకంతో ఫోన్ చేయండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం మరియు ధనం నిలకడ లేకపోవడం, నరదృష్టి, నాగదోషం, శనిదోషం, వశీకరణ మందులు, వశీకరణ పూజలు ప్రత్యేకంగా చేయగలము. ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలము. ఫోన్ నెంబర్ 7993422886. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. నువ్వు నా బంగారు బిడ్డవి కాబట్టి నీకు హెచ్చరికతో కూడినటువంటి ఒక రహస్యం చెబుతాను బిడ్డ, వినకపోతే నీ కర్మ అని వదిలేస్తాను అని బాబాగారు ఒక సందేశాన్ని తీసుకువచ్చారు. బిడ్డ, నీ జీవితంలో ఇప్పటికీ అన్నీ అనుభవించావు. అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు. ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాగా తెలుసమ్మా. అలాగే ఎవరితో ఎలా ఉండాలి అనేది నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని మోసాలు కావచ్చు, లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరి ప్రయత్నాలు కావచ్చు, అవన్నీ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో బాధించాయో అవన్నీ కూడా నీకు బాగా గుర్తుండిపోయాయి బిడ్డ. కాబట్టి ఇక ముందు నీకు అలాంటివేవైనా సరే నీవు ఎప్పుడైనా ఎదుర్కోవాలి, అలాగే వాటిని నీవు ముందే తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక అవగాహన వచ్చిందని నీకు అనుకుంటున్నాను. జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. అది తెలుసు కదా బిడ్డ. ఖాళీగా కూర్చున్న రోజులు పరిచయం చేస్తుంది. అసలు తినడానికి సమయం దొరకనటువంటి రోజులను కూడా పరిచయం చేస్తుంది. నిద్ర పట్టనటువంటి రోజులను కూడా పరిచయం చేస్తుంది. దేనికైనా సరే దానికంటూ ఒక పరమార్థం ఉంటుంది. తెలుసా బిడ్డ? ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి, వారి ప్రవర్తన ఏమిటి, వాళ్లకు మన మీద ఉన్నటువంటి నిజమైన అభిమానమా, ప్రేమ, లేదా వారి అవసరం కోసం మన దగ్గరకు వచ్చి మనల్ని ముంచేటటువంటి అభిమానమా, అవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది జీవితం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా మాకు ఎప్పుడు కష్టాలు, సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఏవీ లేవు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత మాత్రం జీవితం అంతా అలాగే కొనసాగిపోదు కదా. భగవంతుడు మీకోసం మంచి సమయాన్ని కానీ కొన్ని రోజులు మీకంటే అద్భుతమైన క్షణాలని పరిచయం చేసే జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు బిడ్డ. కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈలోపు మీకు తోచినవి ఏవేవో అనుకుంటున్నారు, ఏవేవో చేస్తూ ఉంటారు. సమస్య తర్వాత సమస్య మీకు మీరుగా సృష్టించుకుంటున్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నిలబడేదానికి మీరు తప్పకుండా పోరాడగలిగే సామర్థ్యాన్ని, తెలివితేటలని పెంచుకోరు. ఎప్పుడు కూడా సమస్య వచ్చినా కూడా దానిని ఎలా తప్పించుకోవాలి, దాని నుంచి తప్పించుకొని ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను మనమే ఇబ్బంది పెట్టాలి. అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు తల్లి. అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. మనం మానసికంగా కృంగిపోవడం మొదలు పెడుతూ ఉంటే చీమ, దోమ కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తాయి. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం దాని ఎదురుగా నిలబడి పోరాడాలి. అప్పుడే ఆ సమస్యకు మనం అనేది ఏమిటో, శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలిసి వస్తాయి. ఇక వీటన్నిటిని కూడా నీ జీవితంలో చూసే ఉంటావు, అనుభవించే ఉంటావు. ఎవరు ఎలాంటి వారో కూడా తెలుసుకున్నావు. అలాగే జీవితం ఎప్పటి వరకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో పూర్తిగా అనుభవించేటువంటి వ్యక్తివి నీవే బిడ్డ. ఇక నుంచైనా సరే జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా, ఎలాంటి వ్యక్తులు నీకు ఈ పరిచయం అయినా ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండు. ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా, ఆనందంగానే ఉండు. అలాగే వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడు. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు తల్లి. ప్రతి ఒక్కరు కూడా నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా, నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరు ఉండరు కదా. నీ శ్రేయోభిలాషులు కానీ నీకు సహాయపడే విధంగా ఎవరైనా ఉంటే
నీ జీవితం మారుతుంది. కానీ లేదంటే ఎవరో తెలియని వ్యక్తుల కోసం, పరిచయం లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడు కూడా మారిపోదు బిడ్డ. నీవు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? నీవు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని నీవు మొట్టమొదటిగా నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. లేదంటే నీ బంధానికి చెప్పుకోవాలి. లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషులు ఉంటారు కదా! వారికి చెప్పుకోవాలి. నిన్ను నమ్మిన మిత్రులు ఉంటారు కదా! వారికి చెప్పుకోవాలి బిడ్డ. కుదరదు అంటే నీవు నమ్మిన నీ దైవానికి చెప్పుకోవాలి. మనస్ఫూర్తిగా నీవు నమ్మిన నీ దైవంతో ఒక్కసారిగా చెప్పు. ఆ తర్వాత నీ పని మొదలు పెడితే చాలా మంచిది బిడ్డ. ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నా బిడ్డ ఈ ఈ విషయం గురించి నాకు ముందుగానే చెప్పారు కదా! దీని గురించి నాకు తోచిన సహాయం అతనికి నేను తప్పక చేయాల్సిందే అని భగవంతుడికి కూడా అనిపిస్తుంది. పరిచయం లేని వ్యక్తులతో అసలు చెప్పుకోవద్దు బిడ్డ. దానివల్ల నీకు నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్మి చూశావు కదా! నీకు వచ్చే అవకాశాలు కూడా అలాగే రాబోతున్నాయి. ఇంతవరకు నీవు భగవంతుడిపై భారం వేశావు. అంతా ఆయనే చూసుకోబోతున్నాడమ్మా. మనుషులను నమ్మి నీవు మోసపోతావేమో కానీ ఆ భగవంతుని నమ్మిన వారు ఎవరు కూడా మోసపోరమ్మా. ఆ భగవంతుడు కిందకు పడిపోయిన వారిని కూడా చెయ్యిచ్చి లేపుతారమ్మా. ఫలితం కాస్త లేటు కావచ్చు కానీ ఉండకుండా మాత్రం అస్సలు ఉండదమ్మా. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం నీలో ఉంటే మాత్రం ఆ భగవంతుడు నీ పక్కనే నిల్చొని ఉంటాడు. అలాగే నీవు కూరుకుపోతున్న సమయంలో కూడా ఆయన నీకు చెయ్యి అందించి పైకి లేపి మరి నీకు అండగా నేనున్నానని ఓదార్చి చెబుతాడు. మరలా నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. అవకాశవాదులు నీ చుట్టూ చేరుకోబోతున్నారు అమ్మా. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండు. ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా వహించు. దేనికి భయపడవద్దు. గతంలో జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడి ఉండదు కదా! భగవంతుడి యొక్క నామాన్ని ప్రతి నిత్యం కూడా జపిస్తూ ఉండు. నీకొచ్చే ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చావు కదా! నిజంగా నీ మనసు చాలా గొప్పదమ్మా. సాక్షాత్తు ఆ భగవంతుడికి మానవుడిగా పుట్టిన కూడా ఆయనకు కూడా బాధలు తప్పలేదు. కాబట్టి మానవ మాత్రలు అయినటువంటి మనమెంత చెప్పు? బాధలు, కష్టాలు ఎన్ని వచ్చినా సరే ఓర్పుగా, సహనంతో భరించాలని చెప్పేది. అందుకే ఇక నీ మనసులో నీవు అనుకున్న పనిని మొదలుపెట్టు. అందులో నీకు గొప్ప విజయం రాసిపెట్టి ఉందమ్మా. నీవు అసలు దేని గురించి ఆలోచించవద్దు. చెడు ఆలోచనలన్నీ కూడా నీ మెదడులో నుంచి తీసేయి తల్లి. ఇక నుంచి నీవు పని మొదలుపెట్టు. మంచి ఆలోచన చెయ్యి. దానిపైనే లక్ష్యం పెట్టు. దానిపైనే శ్రద్ధ పెట్టు. శ్రమపడు. విజయం తప్పకుండా నీకు దక్కేలా నేను చేస్తానమ్మా. ఇక నుంచి నీకు అంత బంగారు భవిష్యత్తు రాసి పెట్టేటువంటి బాధ్యత నాది. నీకు చేరిన విజయంతో సంతోషంగా జీవించు బిడ్డ అని బాబాగారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.